ప్రభునామానికి స్తోత్రాలు. మరి చేరు వచ్చిన బిడ్డలందరికీ వందనాలు, దైవ సేవకులకి నా వందనాలు, పెద్దలకు నా వందనాలు. గతించిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధానం దినం దాకా మనల్ని అందరినీ వారి దేవుడు ఎంతగానో సజీవంగా కాసి కాపాడారు. అందుకు బట్టి ప్రభుకి స్తుతులు స్తోత్రాలు. నాకు కూడా వారి కొత్త సందేశం ఇచ్చినందుకు ఆ బిడ్డలకు కూడా వారి ఇచ్చిన బిడ్డలకు కూడా వారి హృదయపూర్వక వందనాలు. మరి కొద్దిగా వారి వాక్యము చెప్తుండగా వారి మీరు ఎవరు వారి నా కూడా ఆలోచించాలని కోరుతున్నాను. మరి కొందరైతే వారు నవ్వుతారు. అలా కాకుండా దేవుడి యందు భయభక్తుల్లో ఉండాలన్నమాట. దేవుడు శాతన ప్రార్థన, నత్తి ప్రార్థన ఆలకింతారు. హల్లెలూయా. రాసిన పత్రిక మొదటి పత్రిక తీసుకోండి. పదో వచ్చును 6 దాకా చదవనా, 10 నుంచి 6 దాకా. 10 నుంచి 6 దాకా చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండిట నాకు ఇష్టము లేదు. అది ఏదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోసే బట్టి మేఘములో సముద్రములోను బాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును పానము చేసిరి. ఏలయనగా మమ్మల్ని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించకుండానట్టు ఈ సంగతులు మీరు ఇష్టంతముగా ఉన్న విషయాలమ్మ. హల్లెలూయా. కొద్దిగా ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, పరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి తోడై ఉన్నాడు ప్రభువా. నాయన ఇంతవరకే తోడుగా ఉన్నారు ప్రభువా. సన్నిధిలో చేరు ప్రభువా. నాయన ఏకంగా కూడు ప్రభువా. మీ నామాన్ని మహింపరిచి గణపరిచి పాటల ద్వారాగా మహింపరిచారు. శుద్ధులు స్తోత్రాలు ప్రభువా. ఆరాధనలో తోడై ఉన్నారు. శుద్ధులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. సేవకులను కూడా మా మధ్యకి శ్యామంగా తోడుకొచ్చారు. వాతావరణం బాగోలేనప్పటికీ కూడా తండ్రి నాయన కనికరించారు. కృపల చేత నింపండి, తోడుగుండు ప్రభువా. చేరు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి కాసుకోప్పుడు ప్రభువా. ఈ సమయంలో ప్రభా కొత్త సందేశం ప్రభా నేను మాట్లాడుతుండగా నేను కాదు ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాట్లాడి సహాయం దయచేస్తారని ప్రభా తండ్రి. బిడ్డలు కూడా క్రమంగా విని నాయన వాక్యం ప్రకారం నడుచుకునే బాధ్యత మాకు అనుగ్రహిస్తారని దేవా మీ పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే మరి పరిశుద్ధ పౌలు గారు వారి చెప్తున్నారన్నమాట. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదంటున్నారన్నమాట అండి. హల్లెలూయా హల్లెలూయా. అదేమనగా మన పితరులందరూ మేఘం కింద ఉండి వారందరూ సముద్రములోను నడిచెళ్ళిరి అంటున్నారన్నమాట. హల్లెలూయా. వారు ఆనాడు కూడా పోతే వారు దేశంలోంచి కూడా మోషే కూడా అందరినీ కూడా సముద్రంలోంచి నడిపించారన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. మేఘం క్రింద నుండిరి. వారందరూ సముద్రములోను నడిసిరి. అందరూ మోసేను బట్టి మేఘములో సముద్రములోను బాప్టిజం పొందిరి అంటున్నారు. వారందరూ కూడా మోసేను బట్టి ఆ మేఘములోను సముద్రములోను వారు బాప్టిజం పొందారంట. హల్లెలూయా హల్లెలూయా.
మరి అందును ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరంట. అందరూ వారి ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా వారి దైవ సేవకులు నెలకి కూడా మనకి ప్రభురాత్రి బల్లెత్తున్నారు. ఒకే ఆహారము, మరి ఒకే పాని మనం తీసుకుంటున్నామా లేదా అందరమును? హల్లెలూయా. తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు అందరమును? హల్లెలూయా. తీసుకుంటున్నాం అన్నమాట మనం. హల్లెలూయా. వారి అందును ఆత్మయందు తమను వెంబడించిన ఆత్మ సంబంధమై బండలోనిదే త్రాగిరి. ఆ బండలోనిదే త్రాగిరంట. వారి ఆ బండే క్రీస్తు అన్నమాట. హల్లెలూయా. ఆ బండే క్రీస్తు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నమాట. అయితే వారిలోనూ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరన్నమాట. అందులో కూడా వారి దేవునికి ఇష్టలుగా ఉండకలేకపోయిరి గనుక వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించకుండానట్టు ఈ సంగతులను మనకు దృష్టముగాను ఉన్నవి అని ఇక్కడ వారి ప్రభులు గారు మరి చెప్పారన్నమాట. హల్లెలూయా. 7వ వచనం చదవండి అమ్మ. హల్లెలూయా. జనులు తినుటాకును త్రాగుటాకు కూర్చుండి ఆడటాకు లేసిరి అని రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధనక ఉండకుడి. మరి ఆరి వలె మనం వ్యభిచరింకా ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనమును ప్రభును శోధింపక యుందుము. చదువమ్మ. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారము చేత నశించిరి. చాలమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే వారి 17 వచనంలో వారి 17 అదే వచనం. వారి జనులు తినుటాకును త్రాగుటాకును కూర్చుండిరంట, ఆడుటాకును లేసిరంట. వారి జనులు వారి తినటాకును త్రాగుటాకును ఆడటాకును లేసిరంట. హల్లెలూయా అని రాయబడి ఉన్నది. వారిలో కొందరు వలె మీరు విగ్రహాదికులై ఉండకూడి అంటున్నారు. వారి వలె మనము వ్యభిచారింపకుడి అన్నారు, ఉండకుడి అంటున్నారు. వారిలో వారి కొందరు వ్యభిచారించి నందున ఒక్క దినమందు 5,000 మంది 23,000 మంది కూలిరంట. వారు అప్పుడు కూడా వారి అంత జనం వారి అలా చేసినందుకు వారి దేవుడికి ఇష్టలుగా లేకపోయారన్నమాట. లేకపోయినందుకు వారు ఎంతగానో వారు చనిపోయారన్నమాట. హల్లెలూయా. మనము ప్రభువుని శోధింపకూడదంట. మనం రక్షణ పొందుకున్న బిడ్డలం కాబట్టి మనం ప్రభుని శోధించకూడదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. శోధించక యుండుడి. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరంట. వారిలో కొందరు వారి కూడాను వారి శోధించి వారి సర్పం వల్ల నశించింది. మీరు సనుగొకుడి అని ఉన్నది. మీరు సనగక యుండుడి అని ఉన్నది. సనుక్కోకూడదు అన్నమాట. సనిగి వారిలో కొందరును మీలో సనిగి కూడదు. వారిలో కొందరు సనిగి సంహారం వలన శాతను నశించిరంట. వారి సనుగులు మూలుగులు ఉండకూడదన్నమాట. మనం రక్షణ పొందుకున్న తర్వాత సనుక్కోకూడదన్నమాట. సనుక్కున్నందుకు వారి మోసే మీదను దేవుని మీద వారి సనుక్కున్నందుకు దేవుడే ఏం చేశారో చూద్దామండి. ఆ వాక్యం కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని మనం శోధించకూడదు. వారి ప్రభుని శోధించే మనకు కూడా దేవుడే కూడా మన మాటలు కూడా అన్నీ కూడా దేవుడు ఆలకింతారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా.
సంఖ్యాకాండం సంఖ్యాకాండం 21 తీసుకున్నారు అందరూ. సంఖ్యాకాండం 21. హల్లెలూయా. 5వ వచనం చదవండి అమ్మా. 5-9 దాకా. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి అరణ్యములోను సచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సంసారము లేని ఈ అన్నపానములు మాకు అసహ్యమైనవని అనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడితిమి, పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించమని అటు ఆయనని వేడుకొనమనెను. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తపకరమైన సర్పమని ఒకటి సర్పం వంటి ప్రతిభను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి కలిసితనని బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిని ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసిన బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే వారి కొరింథీ రాసిన పత్రికలోను మొదటి పత్రికలో అందులో వారి 10వ వచనంలో అయితే అక్కడైతే సర్పం చేత కూడా దేవుణ్ణి శోధించినందుకు సర్పం చేత అక్కడ సనుగుల చేత కూడా అక్కడ నశించినని ఉన్నదన్నమాట. ఈ వాక్యమే అన్నమాట అండి. హల్లెలూయా. 21:5 కాబట్టి ప్రజలు దేవునికిని మోషేకిని విరోధముగా మాట్లాడారన్నమాట. మాట్లాడినందుకు ఈ అరణ్యములోను సచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ములను ఎందుకు రప్పించిరని దేవునికిని వారి సేవకులకి ఎదురుగా మాట్లాడినందుకు దేవుడు తపకరమైన పాముల్ని పంపించారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే రక్షణ పొందుకున్నాం కాబట్టి పొందుకున్న వాళ్ళము దేవుణ్ణి మనం శోధించకూడదు, దేవుణ్ణి ఏమనకూడదు, సేవకులను కూడా ఏమనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయన్న వారు అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం మహిమకరంగా ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాగా ప్రజలు దేవునికిని మోషేకిని విరోధంగా మాట్లాడారన్నమాట. మోషే కూడా జనాలందరినీ కూడా నడిపించి వారికి ఆహారం కూడా ఆకాశం నుంచి కూడా మన్నాను పంపిస్తుంటే వాళ్ళకు కూడా ఆహారం రుచిగా లేదంట. హల్లెలూయా. ఈ అరణ్యములోను చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ములను ఎందుకు రప్పించిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సమాచారం ఏమీ లేదని అక్కడ మాట్లాడారంట. మాట్లాడినందుకు ఈ అన్నంలోనూ మాకు అసహాయమైనవి అంట. ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపెడుతుంటే కష్టము బాధ ఏమీ లేకుండా ఆ ఆహారం అంట వాళ్ళకి అసహాయమైనవి అంట. హల్లెలూయా, హల్లెలూయా.
అసహాయమైనవని అందుకు వారి ఈ మాటలన్నీ కూడా యెహోవా మరి ఏం చేశారంటే అప్పుడు అందుకు యెహోవా ప్రజలందరికీ తపకరమైన సర్పమును పంపినన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు సర్పాన్ని పంపించాడు అన్నమాట దేవుడు. నేను మీకు కష్టం లేకుండా బాధ లేకుండా నీళ్ళు ఇస్తున్నాను, ఆహారం ఇస్తున్నాను, మరి మీరైతే వారి నా మీద సనుక్కుంటున్నారు అన్నప్పుడు వారి తపకరమైన సర్పాన్ని పంపించారన్నమాట. పంపించినప్పుడు అవి ప్రజలందరినీ కరవగా ప్రజలందరినీ కూడా కరిచేస్తుంది అంటుంది. వారి కరిచేస్తుంటే వారు వాళ్ళైతే వారు చచ్చిపోతున్నారు అన్నమాట. వారి కరవగాని వారి అప్పుడైతే వారి మళ్ళీని ఇశ్రాయేలీయులను అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చిరన్నమాట. అప్పుడు ఈ ప్రజలందరూ కలిపి మోషే వద్దకు వచ్చి వారి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడితిమి, పాపము చేసితిమి అంటున్నారన్నమాట. అప్పుడు మోషే ఏం చేస్తున్నారంటే యెహోవా మా మధ్యన ఉండునట్టు ఈ సర్పములను తొలగించమంటున్నారన్నమాట. యెహోవా మా మధ్యన ఉండునట్టు ఈ సర్పములు తొలగించమని మోషే దగ్గరికి వెళ్ళి మోషేని బతిమలాడుతున్నారన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. బతిమలాడుతుంటే హట్టు ఆయనను వేడుకొనగా మోషే ప్రజల కొరకు ప్రార్థన చేశారన్నమాట. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు యెహోవా మళ్ళీ మాట్లాడుతున్నారన్నమాట. నీవు తపకరమైన సర్పమున వంటిది చేయించి స్తంభం మీద పెట్టమంటున్నారన్నమాట. హల్లెలూయా. స్తంభం మీద పెట్టమన్నప్పుడు అప్పుడు వారి తపకరమైన ప్రతిమను వారి దాన్ని చూసి బ్రతుకును అంటున్నారన్నమాట అని మోషేతోనూ సెలవీయగా, కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒక్కటి చేయించి స్తంభం మీద దానిని పెట్టినన్నమాట. ఇత్తడి స్తంభం వారి పొరుని వెళ్ళిపోయి వారి ఇత్తడి స్తంభం వారు అప్పటికప్పుడు వారి ఎలా చేయించారో కూడా వారి తెలదు. హల్లెలూయా హల్లెలూయా. అంతా దేవుడి కార్యాలన్నమాట. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదన్నమాట. వారి చేయించి వారి స్తంభం మీద పెట్టినప్పుడు వారు నిదానించి చూసి ఆ సర్పమంకు నిదానించి చూస్తే అప్పుడు వారు బ్రతుకును అని అక్కడ దేవుడు సెలవిచ్చాడు అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా వారి వాక్యము చదువుకుంటున్నామంటే భయముతో భక్తితో ఉండాలన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ వాక్యం వినేసి ఇలాగ మనము విడిచిపెట్టకూడదు అన్నమాట. జ్ఞాపకం చేసుకోవాలన్నమాట ప్రతిదీ కూడాను. ప్రభువే కూడా వారి మనకి తోడయ్యి ఉంటారన్నమాట. హల్లెలూయా. మరి సణుగులు మూనుగులు గురించి కూడా వారి దేవుడు కూడా ఎంతగానో దేవుడు చక్కగా కూడా ఈయన కూడా వాటిని మనకి ప్రతిఫలము ఇస్తారన్నమాట. ప్రతిఫలం అంటే ఏంటి? శోధనలు కూడా రాకుండా దేవుడే కాపాడుతారు. అదే సంఖ్యాకాండం 10వ వచనం చూడం. ఫస్ట్ నుంచి 13 దాకా. జనులు తీసుకున్నారా అందరూనూ? హల్లెలూయా హల్లెలూయా. జనులు ఆయాసమును గూర్చి సణుక్కున్నారంట. ఆయాసమును గురించి. హల్లెలూయా. అది యెహోవాకు వినబడెను. 11వ వచనం సంఖ్యాకాండం 11వ వచనం ఫస్ట్ నుంచి. యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనినప్పుడు యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము అరంజములోను యెహోవా అగ్ని వారిలో రగులు కొనెను. హల్లెలూయా. రగులు కొనగా పల్లెములో ఒక్క కోనను దహించెనన్నమాట. ఆరున్న చోట పల్లెములో అంతా గుడారాలు వేసుకుని ఉన్నారనుకో, ఆ చోట దహించెనన్నమాట. హల్లెలూయా. దహించగా జనులు మోషేకు మొర్ర పెట్టిరన్నమాట. హల్లెలూయా. 2వ వచనం. జనులు మోషేకు మొర్ర పెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలోను రగులు కొనినందున ఆ చోటికి తాబేరహను పేరు పెట్టినన్నమాట. హల్లెలూయా
హల్లెలూయా. అందరూ తీసుకుని చదువుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతగానో వారి ప్రభువు మీద కూడా మనం ఏ సనుగులు ఉండకూడదు అన్నమాట. సనుగులు గొనుగులు ఉండకుండా వారి ఒకరికొకరు ప్రేమించుకుని ఒకరికొకరు ఐక్యమత్యం కలిగి ఉండాలని కోరుతున్నాను. వారి మార్కు రాసిన శుభార్త తీసుకోండి కొద్దిగా. హల్లెలూయా. హలో, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు రాసిన మరి శుభవార్త 11వ వచనము 11, 25, 26 చదవండి. ఎక్కువ వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఒక్కరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించును. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే మరి ఒకరికొకరు విరోధముగా ఉండకూడదు అన్నమాట. మనందరము ఒకటే కుటుంబం అన్నమాట. ఒకటే సంఘము, ఒకటే కుటుంబం అన్నమాట. హల్లెలూయా. మాట్లాడకండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఒకటే కుటుంబం, ఒకే కుటుంబంలో ఉన్నాం కాబట్టి మరి అందరము ఒకే నీళ్ళు పానీ తాగుతున్నామా లేదా చర్చిలోను? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే మరి ఏమనుందంటారు? మార్కు 11, 25, 26 అన్నమాట. మీరు ఒక్కరి మీద విరోధముగా ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు ఎల్లా వారిని క్షమించుడి అంటున్నారన్నమాట. ఒకరికొకరు క్షమించుకోవాలన్నమాట. విరోధముగా ఉండకూడదన్నమాట. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపంలోనూ క్షమించును అంటున్నారన్నమాట. మనము ఎవరి మీదైనా విరోధంగా ఉంటే విరోధము ఉండకూడదు మన క్రైస్తవులకి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది. ప్రేమిస్తున్నారా? అందరూ ప్రేమిస్తున్నారా? ప్రేమించరు. హల్లెలూయా. కచ్చలు కావేశాలు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మరి ప్రభు మనకు వారి చేరువచ్చిన బిడ్డలందరికీ వందనాలు. దైవ సేవకులకు నా వందనాలు. వారి ఈ సమయాన్ని కూడా వారి అధ్యక్షులు వారికి కూడా వారి చిన్న వందనాలు. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.